వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నాకు వచ్చిన ప్రాబ్లం. నాలాగా చాలా మందికి ఈ ప్రాబ్లం ఉండొచ్చు. అదే అండి సోరియాసిస్ ప్రాబ్లం. సో ఈ సోరియాసిస్ ప్రాబ్లం నాకు స్కాల్ప్లో వచ్చింది అండ్ బాడీ పైన వచ్చింది. బట్ ఈ ప్రాబ్లం నాకు వచ్చిన తర్వాత నేను ఎంతగా మెంటల్గా చాలా వరకు నేను చాలా వీక్ అయిపోయాను. సో ఒకానొక స్టేజ్లో వద్దు నాకు ఈ జీవితం అనే స్థితికి కూడా వచ్చాను. బట్ ఈరోజు మన దగ్గర ఉన్న డాక్టర్ నాకు ఒక మంచి మెడిసిన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నా లైఫ్ స్టైల్ నేను ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నాకు ఒక ఆయిల్ ఇచ్చారండి. నా స్కాల్ప్ పైన పూర్తిగా ఇలా అంటే మొత్తం రాలిపోయేది. సో ఈరోజు నాకు ఆ ప్రాబ్లం లేదు. సో అలాంటి ఆ మెడిసిన్ ఏంటి హోమియోపతిలో, అట్ ద సేమ్ టైం నాకు ఎలాంటి డైట్ చెప్పారు, ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియోపేషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో సార్ ద్వారా విషయాలను తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నేను ఒకప్పుడు మీ పేషెంట్, నేను ఒక యాంకర్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు పేషెంట్. నాకున్న ప్రాబ్లమ్ని ఫస్ట్ మీరు చూశారు. సార్ మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు, మీకు ఈ ప్రాబ్లం, నాకు ఆ ప్రాబ్లం ఉన్న తర్వాత నేను వీడియోలు కూడా చేయలేదు, మీకు తెలుసు, నేను సుమన్ టీవీలో వర్క్ చేసేటప్పుడు. బట్ నాకు ఇచ్చిన మెడిసిన్, నాకు ఇచ్చిన డైట్, నాకు ఇచ్చిన ఆయిల్ గురించి ఈ సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ యూజ్ అయ్యేటట్టు ఆ విషయాలన్నీ మన పేషెంట్ కోసం తెలియజేయండి సార్. మీకు ఒకటి గుర్తుండొచ్చు, నేను మీకు డైట్ ఏం చెప్పినా, హీరోయిన్లు ఎప్పుడైతే ఇది డైట్ చేస్తున్నారో అట్లా బరువు తగ్గుతున్నారు ఆ డైట్ తోటి. ఆ డైట్ చెప్పిన, ఆ డైట్ పేరు ఏంది అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. ఈ డైట్ ఓన్లీ సోరియాసిస్ వాళ్ళకి కాదు, షుగర్ వ్యాధి కంట్రోల్లో వస్తలేదు, నాకు మోకాలు నొప్పులు తగ్గట్లేదు, నాకు నిద్ర వస్తలేదు, నాకు షుగర్ పెరుగుతుంది, వాళ్ళకు కూడా పనిచేస్తుంది. మీకు అదే డైట్ ఇచ్చిన నేను. ఇప్పుడు అదే డైట్ ఇవ్వడానికి కారణం ఏంది నేను చెప్తా. మోకాలు నొప్పి ఏమైతుంది, ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఓకే. సోరియాసిస్ సరే డీజనరేటివ్ చేంజెస్ ఉంటాయి బాడీలో అండ్ డిస్ట్రక్షన్ ఉంటుంది, కానీ ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత డయాబెటీస్, వేరే వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. మళ్ళా దాంతో పాటు ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది బాడీలో. అన్ని కేసెస్లో మనకు ఏముంది కామన్? ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అని నేను ఇక్కడ కూర్చొని ఈ చైర్ మీద ఇట్లా చెప్తే రైతులకు అర్థమవుతుందా? కాదు. మళ్ళా దాని తర్వాత ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఆంటీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి అర్థమవుతుందా? ఏ బాబు ఏమంటుండు, ఏం అర్థం? నార్మల్ భాషలో ఉబ్బడం, ఉబ్బిపోతుంది కదా చర్మం. సోరియాసిస్ వస్తే ఉబ్బుతుందా కదా? మోకాలు సార్ ఒక్కొక్కసారి నాకు బ్లడ్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, మీరు చూసారు. మోకాలు ఉబ్బుతాయా లేవా? నొప్పులు ఉంటే ఉబ్బుతాయి. షుగర్ వ్యాధి ఉంటే జర బాడీ బరువు అనిపించడం, నీరసంగా ఉందని అంటే బాడీ లోపల ఉబ్బుతుంది. ఇవన్నీ తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఇస్తాం. అంటే ఏంది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే? సింపుల్ గా చెప్పాలంటే, మీరు డిన్నర్ 7ంటికి తినాలి, 10ంటికి పడుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరే ఇంత కష్టపడుతున్నారు, అవునా కాదా? మార్నింగ్ పోతారు, ఇంటికి వెళ్ళి 8:30కి పోతారా, మెట్రోలో తిరుగుతున్నారా, ఆఫీస్కి వస్తున్నారా, ఇంత కష్టపడుతున్నారా, మళ్ళీ నైట్ పోయేసరికి ఏం టైం అవుతుంది? 9 అవుతుంది సార్. 9 అవుతుంది. మీరు ఎప్పుడు తింటారు? 10కి తింటారు. ఎప్పుడు పడుకుంటారు? 11:30 సార్. 11:30కి పడుకుంటారు. మళ్ళా మార్నింగ్ పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్కి దించాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ మీరు రెడీ అవ్వాలి, బ్రేక్ఫాస్ట్ 6ంటికి లేస్తారా? మీ బాడీకి నిద్ర ఉంటలేదు. నిద్ర చక్కగా ఉండాలి. మనిషికి ప్రశాంతం ఓన్లీ సండే రోజే కాదు, రోజు ఉండాలి. మన శరీరానికి మొత్తం వారంది తిండి ఓన్లీ సండే తింటా అంటే నడవదు కదా పని. అట్లనే ఇది కూడా అంతే. అయితే ఏంటంటే ఫస్ట్ నిద్ర మీకు కరెక్ట్ గా పడుకోండి అని చెప్పిన. మళ్ళీ ఏం చెప్పినా, 7ంటికి తినేసేయండి. మీరు టిఫిన్ డబ్బా అయినా పట్టుకరండి ఇంటికి వెళ్ళి, లేకపోతే ర్యాపిడో గిపిడో అవి ఇవి మస్తున్నాయి ఇప్పుడు, అట్లా అయినా తెప్పించుకోండి, అవునా కాదా? ఇంకోటి ఏమన్నా, డిన్నర్ మీరు తింటే ఎక్కువ రా మీల్ ఉండాలి దాంట్లో. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తిను అని చెప్పిన. ఏం వేసుకోమన్నా? మిరియాల పొడి, దాంట్లో కొంచెం ఉప్పు. కాదు, నేను మార్కెట్లో మసాలా దొరుకుతుంది, ఫుల్ టేస్ట్ ఉంటుంది, దాంట్లో చైనీస్ సాల్ట్ ఉంటుంది, అట్లా కాదు. నార్మల్ మిరపకాయల పొడి కానీ, లేదంటే మీరు మిరియాల బుక్ని కానీ, ఈ రెండిట్లో ఒకటి వేసుకోండి, కలుపుకొని తినేసేయండి. ఇంకా ఆకలి అవుతుందంటే ఒక్క జొన్న రొట్టె, గంతే, ఇంకేం లేదు. ఇట్లా మీరు తింటే ఏమైతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్లు తక్కువ అవుతున్నాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు మనం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. దాంతో పాటు మీకు జుట్టులా
చాలా మీకు ఇట్లా పొట్టు రాలుతుంది, Yes, sir. జుట్టు కూడా రాలుతుంది. సార్ మొత్తం అసలు హెయిర్ ఇప్పుడు నా హెయిర్ చాలా గ్రోత్ అయ్యింది. అయితే ఏం చేయండి, మీకు చెప్పిందే వాళ్ళకి చెప్తా. ఓకే సార్. ఇది ఒక మదర్ టింక్చర్ అంటారు, అంటే హోమియోపతి మెడిసిన్ ఇది. దాని పేరు వచ్చేసి జాబోరండి. జాబోరండి మదర్ టింక్చర్ మీరు 50 ml తీసుకోండి. పొట్టు బాగా ఎక్కువ ఉంది, జాబోరండి మదర్ టింక్చర్ 50 ml తీసుకోండి. సోరియాసిస్ ఉన్న వాళ్ళు కానీ, లేదు అంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కానీ ఓకే తీసేసుకోండి. 50 ml మదర్ టింక్చర్ ఒక బాటిల్లో వేసుకోండి. అదే బాటిల్లో 50 ml మీరు మన నువ్వుల నూనె అది కలిపేసేయండి. ఇప్పుడు ఈ బాటిల్ మీ షో కేసులో పెట్టకండి, ఎక్కడైనా పెట్టుకోండి, ఎక్కడైతే మీకు ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. డైలీ నైట్ పడుకునేటప్పుడు మంచిగా షేక్ చేయాలి. ఎక్కడెక్కడ మీకు స్కిన్ ది ప్రాబ్లం ఉంది దాని మీద వేయాలి. ఓకే. పొట్టు ఉంది తలకు రాసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా వాష్ చేసుకోండి తల, బాడీ మొత్తం. దాని తర్వాత మీ పని మీద చేసుకోండి. సార్ దాంతోపాటు నాకు ఒక ఏమంటారు ఒక షాంపూ కూడా ఇచ్చారు. దీంట్లో మీరు ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎక్కువ హార్ష్ షాంపూలు వాడకండి. ఓకే సార్. ఏదైతే సల్ఫేట్స్ ఫ్రీ షాంపూస్ ఉంటాయి, ఏదైతే కెమికల్స్ తక్కువ ఉన్న షాంపూస్ ఉంటాయి అవి వాడండి. బెస్ట్ అంటే నేను ఏమంటా అంటే పిల్లలది షాంపూ పట్టుకోండి, పిల్లలది షాంపూయే పెట్టుకోండి. ఎందుకు? కెమికల్ తక్కువ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఏదైనా పిల్లలకి ఏమైనా రియాక్షన్ అయింది అంటే మీరు ఊకుంటారా? యాజ్ ఎ పేరెంట్ కేసు వేస్తారు, కన్స్యూమర్ కోర్ట్ పోతారు, వాడిని మొత్తం వాడిని చెప్పులు గిసాయించుకోవాలి. ఆ షాంపూ కంపెనీ ఉంది అప్పుడు తిప్పుతూనే ఉంటారు అన్ని, అవునా కాదా? అదే మనకైతే ఏముంది వారంలో తగ్గుతుంది అనుకుంటాం. అందుకే పిల్లలది షాంపూ వాడండి. సార్ యాక్చువల్లీ నేను చెప్పాలనుకుంది ఏంటో మన ప్రేక్షకులకి, మీరు ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత, మీరు ఆయిల్ నాకు చెప్పిన తర్వాత, ఇచ్చిన తర్వాత నాకు 2 monthsలో అయితే తగ్గిపోయింది సార్ పూర్తిగా. అంటే యాక్చువల్లీ పూర్తిగా క్యూర్ అయిపోయింది. బట్ మీరు ఇచ్చిన మెడిసిన్ మాత్రం 2 years కంటిన్యూగా వాడాలి అని చెప్పారు. అది కూడా మన ప్రేక్షకుల కోసం అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, సోరియాసిస్ ఓన్లీ స్కిన్ని ఎఫెక్ట్ చేయదు. ఒక కేసు మన దగ్గర ఎట్లా వచ్చిర్రు తెలుసా మీకు? నాకు బైక్ మీద తిరగాలని ఉంది కానీ తిరగలేకపోతున్నా. ఎందుకు? బైక్ మీద మనం కాళ్ళు ఎట్లా వేస్తాం, ఇట్లా పైకి వెళ్ళి తిప్పేసి వేస్తాం, అట్లయినా వేయడానికి వస్తలేదు. ఓకే. ఎందుకు? సోరియాసిస్ ఫుల్ బాడీ ఉంది, ఆయన అట్లా వేయంగానే ఇక్కడ లోపల ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది, బ్లడ్ వస్తుంది. మళ్ళా దాని తర్వాత మోకాళ్ళు లేస్తలేవు, హిప్ జాయింట్స్ లేస్తలేవు. ఎందుకు? సోరియాసిస్ అయిన బొక్కల మీద కూడా వచ్చేసింది. అంటే సోరియాసిస్ ఆర్థరైటిస్ అంటారా? సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు, ఎగ్జాక్ట్ పదం వాడిరు మీరు. ఓకే సార్. కాళ్ళు లేస్తలేవు, నడవనీకి వస్తలేవు. ఎట్లా అవుతుంది తెలుసా? ఈ మనిషి కార్లో డ్రైవర్ని పెట్టుకొని పోతున్నారు, డబ్బు ఉంది సరే నడిచిపోతుంది పని, డబ్బు లేదు అంటే నడవదు కదా. ఏందంటే ఈ కేసుకి కూడా హోమియోపతి తోటి తగ్గింది. మళ్ళా డబ్బున్నోడు బైక్ మీద తిరగాలని ఎందుకు అంటుండు? డాక్టర్ ఏదో అరే 15 లక్షల బండ్లు కూడా వస్తాయి. ఇప్పుడు తిరగాలి అనుకునేటోడు ఇప్పుడు డబ్బు ఉంది ఆయన దగ్గర కానీ తిరగలేకపోతుండు. మీరు ₹1,00,000 బండి మీద తిరుగుతున్నారంటే సంతోషపడండి. ఓకే. ఎట్లా అయిపోతుంది అంటే జీవితం స్ట్రెస్, సోరియాసిస్ తీసుకొస్తుంది. మీకు కూడా తెలుసు, అది మంచిగా తెలుసు, మీకన్నా నాకన్నా మంచిగా మీకు తెలుసు. స్ట్రెస్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఈయన ఎంత కష్టపడ్డాడంటే రాత్రికి పగలకి తేడా లేకుండా పనిచేసిండు. ఎన్ని రోజులు? ఒక 12 ఏండ్లు అట్లా పనిచేసిన తర్వాత బాడీ సహకరిస్తుందా? సహకరించదు. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ టు డిజీజ్ ఉంటుంది, అంటే వంశపారిపరంగా వస్తుంది. ఓకే సార్. ఈయన వంశంలో ఎవరు లేదు అని అన్నారు. మీ మొత్తాత వాళ్ళ మొత్తాతకు ఉంది అని తెలుసా? తెలియదా అంటే తెలియదు. మళ్ళీ అంతే, అది అక్కడి నుంచి వచ్చింది, మీకు వంశపారిపరంగా వస్తుంది. ఈ పేషెంట్ ఇంత డబ్బు సంపాదించిండు, ఒక టైంలో నోబడి. అప్పుడు బండి మీద బైక్ మీద తిరగాలంటే పైసలు లేవు, ఇప్పుడు పైసలు ఉన్నాయి కానీ ఏమైంది? బాడీ సహకరిస్తలేదు. అయితే సోరియాసిస్ తగ్గింది. ఆ పేషెంట్ అయితే 3 ఏళ్ళు పడ్డది. ఓకే. ఫస్ట్ 4 months లా లీజన్స్ 80% తగ్గిపోయినాయి. సార్ నేను ఇట్లా నన్ను చూసుకుంటా అని నేను ఎప్పుడు ఊహించుకోలేదు. నొప్పులు కూడా 80-90% తగ్గిపోయినాయి. ఏ స్టేజ్ సార్ అతను? యాక్చువల్లీ ఏ స్టేజ్ అంటే మొత్తం బాడీ ఉంది, దాని తర్వాత మోకాలు కూడా ఎఫెక్ట్ అయినాయి, వేరే వేరే బొక్కలు ఎఫెక్ట్ అయినాయి. దానికి స్టేజ్ అని పేరు కూడా మనం చెప్పలేం. అటువంటి స్టేజ్ అయినది లైఫ్ లో. ఎప్పుడు నడవద్దు, నడవలేను, మంచిగా క్రికెట్ ఆడలేను,
మళ్ళా ఏజ్ కూడా 35-40 ఫుల్ ఫిట్ ఉంటాడు, ఓకే సార్. మంచిగా ఎక్సర్సైజ్ చేస్తుండే, కరెక్ట్ డైట్ పాటిస్తుండే, అయినా వచ్చింది. ఎందుకు? స్ట్రెస్ ఒకటి, ఎస్ సార్. వంశపారిపరంగా ఒకటి, ఆయనకు తగ్గింది. నిజంగా సార్. అయితే అట్లా ఉంటుంది సోరియాసిస్. మంచి హోమియోపతి మెడిసిన్ కూడా చెప్పిన, మీకు ఎటువంటి స్కిన్ ప్రాబ్లం ఉంటే కూడా మీరు ట్రై చేయొచ్చు ఈ మెడిసిన్. సైడ్ ఎఫెక్ట్ ఉండదు, కానీ పిల్లల కాడికి వెళ్ళి దూరం పెట్టాలి. ఓకే. ఎవరో పిల్లలు తీసుకొని తాగేస్తారు ఒక్కొక్కసారి, అది ఏం జ్యూస్ అని, అందుకే జర దూరం పెట్టుకోండి. ఎస్ సార్. నిజంగా ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఆ రోజు నేను వచ్చిన రోజు కూడా మీరు నాకు చెప్పింది ఫస్ట్ మీరు వీడియోలు ఎక్కువ చేయాలి, డాక్టర్స్తో ఇంటర్వ్యూ చేస్తారు, అన్నీ చేస్తారు. ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకోండి, ఇంటి దగ్గర ఏమున్నా ఇక్కడే ఉన్నా స్ట్రెస్ తగ్గించుకొని మీరు వర్క్ చేయండి, షూర్గా మీకు తగ్గుతుంది చూడని చెప్పేసి ఆ రోజు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నేను అలాగే మీరు చెప్పినట్టు నేను చేశాను. ఈరోజు ఇంత హ్యాపీగా ఉండి మీతో మళ్ళీ వీడియోలు చేస్తున్నానంటే అది మీరు ఇచ్చిన మెడిసిన్ వల్లనే సార్. షూర్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.